భారత రక్షణ రంగ చరిత్రలో దేశ వైమానిక రక్షణ కవచాన్ని మరింత బలోపేతం చేస్తూ ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. శత్రు దేశాల క్షిపణులు, అధునాతన యుద్ధ విమానాలు, డ్రోన్ల దాడి నుంచి రక్షించేందుకు రష్యా నుంచి S-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు చెందిన 4వ స్క్వాడ్రన్ భారతదేశానికి చేరుకుంది. సముద్ర మార్గం ద్వారా కొన్ని రోజుల క్రితమే ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థ భారత్కు చేరిందని, దీన్ని అతి త్వరలోనే అత్యంత కీలకమైన ప్రాంతంలో మోహరించనున్నట్లు భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్తాన్ల నుంచి పొంచి ఉన్న వైమానిక ముప్పులను తిప్పికొట్టడంలో ఈ 4వ స్క్వాడ్రన్ భారత రక్షణ దళాలకు ఒక బ్రహ్మాస్త్రంలా మారబోతోంది. నిజానికి ఈ అధునాతన క్షిపణి వ్యవస్థల సరఫరా రష్యాతో కుదుర్చుకున్న పాత రక్షణ ఒప్పందంలో భాగంగానే జరిగింది. గత 2018 సంవత్సరంలో రష్యా నుంచి మొత్తం 5 S-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసేందుకు భారత్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మొదటి 3 స్క్వాడ్రన్లు 2 సంవత్సరాల క్రితమే భారత్కు చేరుకున్నాయి. వాటిని ఇప్పటికే చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత వైమానిక దళం పహారా కోసం మోహరించింది. అయితే ఆ తర్వాత రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిని మిగిలిన 2 స్క్వాడ్రన్ల రాకలో ఆలస్యం జరిగింది. తాజాగా అన్ని అడ్డంకులను అధిగమించి 4వ స్క్వాడ్రన్ ల్యాండ్ అవడంతో భారత వైమానిక దళం బలం ఒక్కసారిగా రెట్టింపైంది. భారత రక్షణలో సుదర్శన్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యం ఎంతటి బలమైందో గతంలోనే అంతర్జాతీయ వేదికపై నిరూపితమైంది. కొన్నాళ్ల క్రితం జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం పన్నిన కుయుక్తులను, వ్యూహాలను తిప్పికొట్టడంలో ఈ సుదర్శన్ వ్యవస్థ అద్భుతమైన పాత్ర పోషించింది. ఆ ఆపరేషన్ సమయంలో దాదాపు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఆకాశంలో ప్రయాణిస్తున్న పాకిస్తాన్ వైమానిక నిఘా విమానాన్ని కూల్చివేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి ద్వారా ఇంత సుదూరంలో ఉన్న శత్రువుల విమానాన్ని ఖచ్చితత్వంతో కూల్చివేయడం చరిత్రలోనే అత్యంత పెద్ద రికార్డు. ఇక ఈ ఒప్పందంలో చివరిదైన 5వ S-400 స్క్వాడ్రన్ కూడా రాబోయే కొన్ని నెలల్లోనే భారత్కు చేరుకోనుందని రక్షణ వర్గాలు తెలిపాయి. దీనికి అదనంగా మన రక్షణ కొనుగోళ్ల మండలి ఇప్పటికే మరో 5 S-400 స్క్వాడ్రన్ల కొనుగోలుకు ప్రాథమిక అనుమతులు కూడా మంజూరు చేసింది. మరోవైపు విదేశీ సాంకేతికతపై ఆధారపడ్డాన్ని పూర్తిగా తగ్గించుకునేందుకు భారత్ ప్రాజెక్టు కుష అనే ప్రతిష్టాత్మక స్వదేశీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద రష్యా రక్షణ వ్యవస్థ తరహాలోనే సుదూర పరిధిలోని శత్రు డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే కూల్చివేయగల స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను DRDO అభివృద్ధి చేస్తోంది. ఈ మెగా ప్రాజెక్టులో భారత రక్షణ రంగ ప్రముఖ సంస్థ సోలార్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్గా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సరికొత్త రక్షణ వ్యవస్థల రాకతో భారత సరిహద్దులు శత్రువులకు సింహస్వప్నంగా మారనున్నాయి.